ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతులమైన గొప్ప దేవేశయానికి మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం. ప్రభా, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవుడు నా తండ్రి. నన్ను ఈ సమయమందు నా తండ్రిని బిడ్డలుగా మేము ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి రజనికి స్తోత్రం. వాక్యం బోధిస్తుండగా మాట్లాడుచున్నది మీరు కాదు కానీ ఆత్మేని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా మాట అందరితో మీరు మాట్లాడి నీ నామను మహిమపరిచే సాక్ష్యంగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు రాజా నీకే స్తుతి స్తోత్రములు అర్పించుకుంటూ ఏసునామంలో మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వాక్యం ఏంటంటే దేవుణ్ణి మనము మరవకూడదు. దేవుణ్ణి మనము మరవకూడదు. ఏ విషయాల్లో దేవుణ్ణి మరవకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా వేదన కలిగినప్పుడు కానీ ఒక్కొక్క మాట అనుకుంటూ ఉంటాం, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా దేవుడు నన్ను చూడట్లేదు, నిజంగా నా దేవుడు నన్ను చూస్తే నా లైఫ్ ఎలా ఉండదు కదా, నా బ్రతుకు ఎలా ఉండదు కదా, ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు నన్ను దేవుడు చూడట్లేదు, ఆయన బిడ్డ నన్ను అంటూ ఉంటారు కదా, మరి ఎందుకు నా జీవితాన్ని దేవుడు పట్టించుకోవట్లేదు అని రకరకాలుగా మనము దేవుడి గురించి అనుకుంటూ ఉంటాం. చాలా రకాలుగా బాధపడుతూ ఉంటాం. ఎందుకు నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకు నా లైఫ్ ఎట్లా అయిపోయింది అనేసి అనుకుంటుంటాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కన్నింపకుండా తన చంటి పిల్లను మరుచును, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. వారైనా స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడు. మనం ఏమంటాం? ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నా దేవుడు నన్ను గుర్తుపెట్టుకోలేదు, ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ ఎక్కడ ఏమంటున్నారు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుస్తారు కానీ మనం అంటే స్త్రీ ఏ గర్భం గుండెతో తన పిల్లల్ని కంటుందో అలా కన్నప్పుడు తను మరుస్తుందా? ఒకవేళ తన మరిచినా కూడా నేనైతే మరువను అంటున్నాడు దేవుడు. అంటే మన తల్లిదండ్రులు మర్చిపోయినా కానీ దేవుడైతే మన విషయం నిమిత్తమై అస్సలు మర్చిపోడంటాడు, ఎప్పటికీ మర్చిపోడంట. మన దేవుడు మనల్ని మరిచిపోనివాడు. కానీ ఎందుకు మరి దేవుడు మనల్ని మర్చిపోలేదు? కరెక్టే. మరి దేవుడు మనల్ని మరిచిపోలేనప్పుడు ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఎందుకు మన నోటంట దేవుడు నన్ను మర్చిపోయాడే అన్న ఆలోచన వస్తుంది, దేవుడు నన్ను మర్చిపోయాడే అన్న ఒక బాధ ఎందుకు కలుగుతుంది అని అంటే, చూడండి, మన జీవితంలో కార్యం జరగట్లేదు అని దేవుడు మనల్ని మర్చిపోయాడని అంటున్నాం. మరి దేవుడిని మనం గుర్తుపెట్టుకున్నామా? ఈ ఒక్క విషయం ఆలోచించాలని. ఒక పర్సన్ మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ పర్సన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అనే కదండి. ఇప్పుడు ఎవరైనా మనకి స్నేహితులు ఉంటారు, స్నేహితులు ఉన్నప్పుడు మనం ఆ స్నేహితుని కంప్లీట్ మర్చిపోయాము. ఆ పర్సన్ మనల్ని గుర్తుపెట్టుకోవాలని మనం అనుకుంటున్నాం. ఆ పర్సన్ మనల్ని గుర్తుపెట్టుకోవాలి, మరి ఆ పర్సన్ని, ఆ స్నేహితుని మనము కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. గుర్తుపెట్టుకుంటేనే కదా ఇద్దరి మధ్య స్నేహబంధం అనేది పెరిగేది, గుర్తుపెట్టుకుంటేనే కదా ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరిగేది. ఒకళ్ళు మరిచిపోయి ఒకళ్ళు గుర్తుపెట్టుకుంటే ఎందుకు ఎలా ముందుకు వెళ్తారు? ఎలా ఫార్వర్డ్ అవుతారు? ఎలా స్టెప్ ఇన్ అవుతారు? ముందుకు ఎలా వెళ్తారు? వెళ్ళలేరు కదా. అందుకని ఇక్కడ దేవుని ఒక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మర్చిపోయాడు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీ దేవుడు నిన్ను మర్చిపోయాడని అంటున్నావు, కరెక్టే. కానీ దేవుడు మర్చిపోవడానికి గల కారణం ఏంటి? మొట్టమొదట దేవుడు నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి, నేను మర్చిపోతున్నాను కాబట్టి. దేవుడిని మనం మర్చిపోకపోతే దేవుడు మనల్ని కూడా మర్చిపోడు. దేవుడి క్రియలు మనం మర్చిపోకపోతే దేవుడు మన క్రియలు చేయడంలో కూడా ఆయన మర్చిపోడు. దేవుణ్ణి మనము స్మరించడం మర్చిపోతేనే ఆయన కూడా మనల్ని ప్రైజ్ చేయడం, అంటే ఆయన కూడా మనల్ని మహిమతో నింపడం మర్చిపోతారు. కాబట్టి ముందు మనము గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆయన కూడా గుర్తుపెట్టుకుంటారు, ఆటోమేటిక్గా దేవుడు కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? తన తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన అనుకున్న ఆ తల్లి గర్భం ఏదైతే పిల్లలు వచ్చారో ఆ పిల్ల తల్లి మరవదు. ఒకవేళ మరిచిపోయినా వాళ్ళైనా మరుతురేమో కానీ నేనైతే మరవనని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మరిచే దేవుడు కాదు, కానీ మరిచేటట్లుగా చేసేది మాత్రం దేవుడి బిడ్డలు. ఆయన మనం గుర్తుపెట్టుకోం, అవసరానికి వాడుకుంటాం. ఆయన విషయాలు ఏ విషయంలో కూడా మనం గుర్తుపెట్టుకోం, అవసరానికి వాడుకుంటాం. అవసరం తీరిపోయిన వెంటనే మనకు ప్రార్థనకి టైం ఉండదు. అవసరం తీరిపోయిన వెంటనే ప్రార్థన చేసిన వారు మనకు గుర్తుండరు. అవసరం తీరిపోయిన వెంటనే మన కోసం ఉపవాసం ఉన్న వాళ్ళు గుర్తురారు.
అవసరం తీరిపోయినట్టునే ఆ ఉపవాసం ద్వారా మనకి సహాయం చేసినటువంటి దేవుడే గుర్తుండదు, దేవుడు ప్రార్థన గుర్తుండదు, దేవుడిని ఆరాధించడం గుర్తుండదు, ఏది గుర్తుండదు. పైగా దేవుడు మనల్ని మర్చిపోయాడు అనేసి ఒక నింద దేవుడి మీద వేసేస్తాం. దేవుడు మనల్ని మరవకూడదు అంటే దేవుణ్ణి మనము కూడా మరవకూడదు. సో దేవుణ్ణి మనము మరవకూడదు అంటే ఏంటి? ఏ విషయాల్ని మనం మరవకపోతే దేవుణ్ణి మనము మరవనట్టు. ఏ విషయాల పట్ల మనము దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటామో ఆ విషయాల పట్ల దేవుని, మనం ఇప్పుడు చెప్పిన విషయాల పట్ల మనం దేవుని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా దేవుని మనం గుర్తుపెట్టుకున్నట్టే. మనం దేవుని గుర్తుపెట్టుకుంటే ఆయన కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, ఆయన కూడా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూద్దాం. ఫస్ట్ ద్వితీయోపదేశ కాండము 6:12 దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. మనల్ని రప్పించిన యెహోవాను మనము మరవకూడదంట. ఐగుప్తు దేశం నుంచి అంట, దాసత్వము నుంచి, ఐగుప్తు దేశములో ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా దాసత్వానికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వారు దాసత్వానికి వెళ్ళిపోయారో దేవుడు వారిని జ్ఞాపకం తెచ్చుకుని వారందరినీ కూడా మరలా ఆయన జ్ఞాపకం తెచ్చుకుని వారిని అందరినీ దాసత్వం నుంచి విడిపించి వాళ్ళ ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ దేశానికి దేవుడు తీసుకుని వచ్చాడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, దాసత్వం నుంచి ఐగుప్తు దేశం, దాసత్వం అనబడినటువంటి ఐగుప్తు దేశం నుంచి విడిపించినటువంటి నీ దేవుడైన యెహోవాను నీవు మరవకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే దాసత్వము ఏ యొక్క భయము నుంచి, ఏ యొక్క బాధ నుంచి, ఏ యొక్క ఇరుకు నుంచి, ఎందుకంటే ఆ దాసత్వంలో ఉన్నంతసేపు కూడా వారు అవమానాలు, బాధలు, వెట్టి చాకరీ, బానిసత్వం ఇవే చేశారు. వాళ్ళు ఎంత పని చేసినా సరే వారికంటూ ఒక విలువ లేదు. ఎంత పని చేసినా వారికంటూ ఒక గౌరవం లేదు, ఏమీ లేదు. ఎంత చేసినా సరే వాళ్ళు ఎంత పెద్ద పని చేసినా, ఎంత చిన్న పని చేసినా, ఎంత ప్రయోజనకరమైన పనులు చేసినా కూడా ఈ ఐగుప్తు జనాంగం అంతా కూడా ఈ ఇజ్రాయేల్ జనాంగాన్ని అంతటిని పని మనుషుల్లానే చూసేవారు. వాళ్ళు పని మనుషుల్లా కాదు, పని మనుషులే. దాసత్వంలోకి వెళ్ళిపోయారు కదా, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు కదా. అలాంటి వారిని దేవుడు తప్పించాడు, దేవుడు విడిపించి తీసుకుని వచ్చారు. అంటే ఇక్కడ అంటున్నాడు, అలాంటి బానిసత్వం నుంచి, అలాంటి భయంకరమైన స్థితిలోంచి తప్పించిన నీ దేవుడిని నీవు మరిచిపోవద్దు. అదే మాట ఇప్పుడు దేవుడు మనకు చెప్తున్నాడు. ఎన్నో కష్టాలు, చిన్నప్పటి నుంచి కష్టాలు లేనివాడే ఉండడు కదా, చిన్నప్పటి నుంచి బాధలు లేనివారే ఉంటారు కదా. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు. ఆ కష్టాల నుంచి తప్పించినటువంటి మన దేవుణ్ణి మనము మర్చిపోకపోతే దేవుణ్ణి మర్చిపోలేనట్టే. దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం మర్చిపోయే వారుగా ఉండకూడదు. ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు, ఎన్నో కార్యాలు అయినా మనకు చేసినప్పుడు దానికి కృతజ్ఞతగా మనము ఆ యొక్క సాక్ష్యమును మనము షేర్ చేసుకుంటూనే ఉండాలి, సాక్ష్యమును మనము చెప్పుకుంటూనే ఉండాలి. దేవుని గురించి చెప్పుకుంటున్నాం, ఆయన గురించి మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి. ఎవరినైతే బాధల్లోంచి తప్పించి ఉన్నారో, మనం చేసే ఒక పని ఏంటంటే, ఈరోజు దేవుడు బాధలోంచి తప్పిస్తే దాని నిమిత్తమై కృతజ్ఞత కూటం పెట్టుకోవటము, అంతే. అక్కడికక్కడే దేవుని మర్చిపోవటం. తర్వాత ఇంకొక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం దేవుడు తీర్చలేదని బాధపడటం. ఇలా కాదండి. దేవుడు నిన్ను తప్పిస్తున్న ప్రతి ఒక్క కష్టము నుంచి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రతి ఒక్క కష్టము నిమిత్తమై దేవుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి, మర్చిపోకూడదు. నిన్ను ఏ శ్రమల నుంచి అయితే తప్పించారో, ఏ బాధలో నుంచి అయితే నిన్ను తప్పించారో, ఎన్నో అవమానకరమైన పరిస్థితుల నుంచి దేవుడిని తప్పించవచ్చు ఉండొచ్చు, ఎంతో భయంకరమైన సిచ్యువేషన్లోంచి నిన్ను దేవుడు తప్పించవచ్చు, ఎంతో భయంకరమైన రోగం నుంచి దేవుడు నిన్ను తప్పించి ఉండొచ్చు, ఎంతో భయంకరమైనటువంటి మరణ భయం నుంచి తప్పించి ఉండొచ్చు, ఎన్నో అప్పుల నుంచి దేవుడు నిన్ను తప్పించి ఉండొచ్చు, ఎన్నో విషయాల నుంచి దేవుడు తప్పించి నిన్ను కానీ, నీ కుమారుని కానీ, నీ కుమార్తెను కానీ, నీ తల్లిని కానీ, తండ్రిని కానీ, నీ భర్తను కానీ, ఇలా ఎన్నో భయంకరమైన స్థితిలోంచి దేవుడు తప్పించినప్పుడు సుఖం వచ్చిన తర్వాత నువ్వు దేవుడిని ఎలా మర్చిపోతావు? నీకు గిఫ్ట్ వచ్చిన దాకా, దేవుడు ఇచ్చిన బహుమానం పొందుకున్న తర్వాత నువ్వు దేవుడిని మర్చిపోతున్నావు. ఎందుకంటే ఈ బహుమానం శాశ్వత కాలం ఉంటుంది కదా. ఇంకా దేవుడు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి, అక్కడే మనం తప్పు చేస్తున్నాం. ఒకసారి కష్టం వచ్చింది, అది దేవుడు తీసివేశాడు, మళ్ళీ కష్టం రాదని గ్యారంటీ ఏంటి? ఏ నమ్మకం చెప్పున కష్టం రాదనుకుని దేవుడిని విడిచిపెట్టేస్తున్నావు. అలాంటి పనులు చేస్తే దేవుడిని మర్చిపోయినట్టే. మనం దేవుడిని మర్చిపోతే ఆయన మనం మర్చిపోలేడా? ఆయన మనల్ని మర్చిపోలేడా? ఎప్పుడు ఆయన మర్చిపోడు, దేవుడు మర్చిపోడు అని దేవుడిని అంటున్నాం. కరెక్టే, దేవుడు మర్చిపోడని నువ్వు అంటున్నావు. మరి దేవుడు మనం మర్చిపోతున్నాం కదా. ఒక సంతోషం వచ్చినట్టు నీకు గుర్తుండరు ఎవరుని. దేవుడు నీకు ఒక బహుమానం ఇచ్చిన తర్వాత నీకు దేవుడు గుర్తుండడు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు గుర్తుండడు.
ఆనందంతో నింపిన దేవుడు గుర్తుండడు, సంతోషంతో నింపిన దేవుడు గుర్తుండడు. అలా గుర్తు లేకుండా నువ్వు మర్చిపోతే తర్వాత కాలంలో దేవుడు నిన్ను కూడా మర్చిపోతాడు. ఎప్పుడు వచ్చిన ఆశీర్వాదం పర్మనెంట్ అని చెప్పలేం. ఏది పర్మనెంట్ కాదు, ఏది శాశ్వతం కాదు. ఏదైనా కొంతవరకునే ఉంటుంది. దెన్ బ్రేక్, ఏదో ఒక రోజున బ్రేక్ అవుతుంది అది. కాబట్టి భయభక్తులు కలిగి మనం ఏం చేయాలంటే ఎంత ఆశీర్వాదం ఇచ్చినా ఆ ఆశీర్వాదం ఇచ్చిన దేవుని మనం మర్చిపోకూడదు. అవమానాల నుంచి ఘనతనిచ్చిన దేవుని మర్చిపోకూడదు. బాధల నుంచి ఇరుకుల నుంచి తప్పించి సంతోషాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా ఉంటేనే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి నిన్ను శ్రమ నుంచి తప్పించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు. నిన్ను బాధ నుంచి తప్పించిన దేవుణ్ణి మర్చిపోవద్దు. కష్టం నుంచి తప్పించిన దేవుణ్ణి మర్చిపోవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడు కూడా దేవుని మర్చిపోవద్దని. ఈ విషయంలో అంతకన్నా మర్చిపోవద్దు. వచ్చింది ఓకే, నీకు బ్లెస్సింగ్ వచ్చింది, ఆ బ్లెస్సింగ్ పర్మనెంట్ ఉండాలి కదా. ఎందుకు ఒక ఆశీర్వాదం పొందుకున్న తర్వాత పర్మనెంట్ ఉండట్లేదు అంటే ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం వచ్చిన తర్వాత మర్చిపోతున్నాం కాబట్టి, ఆశీర్వాదం ఇచ్చిన దేవుని మర్చిపోతున్నాం కాబట్టి. అలా మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోవాల్సి వచ్చిన సందర్భం కూడా వస్తుంది. కాబట్టి దేవుడు చేసిన ఏ కార్యాన్ని కూడా మర్చిపోదు. కష్టంలోంచి తప్పించిన, బాధలోంచి తప్పించిన, వ్యాధుల్లోంచి తప్పించిన ఈ దేవుని మనము మర్చిపోయేవారుగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. రెండోది చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4:9. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీ కన్నులారా చూచిన వాటిని మరువక ఉండినట్లు నీ జీవిత కాలమంతా నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు చూచిన వాటిని, ఏవైతే నువ్వు చూస్తున్నావో, నువ్వు చూచిన వాటిని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు దేవుడు. దుడనమి 4:9 దేవుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నువ్వు కన్నులారా చూచిన వాటిని మరువకుండానట్లు జీవితాంతము కూడా నీ హృదయంలో పెట్టుకోమంటున్నాడు దేవుడు. కన్నులారా నువ్వు ఏ ఆశీర్వాదాన్ని అయితే చూసావో, కన్నులారా దేవుడు నీకు ఏ అద్భుతం చేయడం చూసావో, కన్నులారా ఏ మరణం నుంచి అయితే దేవుడు నిన్ను తప్పించడం చూచావో, కన్నులారా ఏ ఆనందాన్ని అయితే చూచావో, కన్నులారా ఇంతకు ముందర ఏమీ చూడలేనటువంటి ఆశీర్వాదాన్ని, ఇంతకు ముందర చూడలేనటువంటి ఆశీర్వాదాన్ని ఇప్పుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే చూచావో, కన్నులారా ఇంతకు ముందర చూడని సమృద్ధిని నువ్వు చూచావో, కన్నులారా ఇంతకు ముందర చూడని ఏ ఆశీర్వాదాలు అయితే ఇప్పుడు నువ్వు చూచావో, ఆ చూచిన వాటిని అన్నిటిని కూడా మరవకుండా జీవితాంతము కూడా నీ హృదయంలో వాటిని భద్రపరచుకో, జీవితాంతం కూడా గుర్తుపెట్టుకో, మరవద్దు అంటున్నాడు. ఫస్ట్ దేవుణ్ణి మరవద్దు, రెండోది దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు మరవద్దు. దేవుణ్ణి మరవద్దు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కూడా నువ్వు మరవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎంతో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అవి కన్నులారా చూస్తున్నావు, అనుభవిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. అయినా కూడా అనుభవించినప్పుడు అయినా సరే నేను ఈ ఆశీర్వాదం అనుభవిస్తున్నానంటే ఓన్లీ నా గాడ్ వల్లనే కదా, గ్రేస్ ఆఫ్ గాడ్ కదా, ఓన్లీ దేవుని కృప వల్లనే కదా ఈ ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇంత సంతోషాన్ని నేను చూస్తున్నానంటే కేవలం నా దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదం వల్లనే కదా. ఇంత ఆనందాన్ని నేను చూస్తున్నానంటే నా దేవుడి వల్లనే కదా ఇవన్నీ చూస్తున్నాను అని గుర్తుపెట్టుకోవాలంట, మరిచిపోకూడదు. ఇంతకు ముందర ఎప్పుడు కూడా చూడలేదు, చూస్తానన్న నమ్మకం కూడా నీకు లేదు. నమ్మకము లేనటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలని జీవితంలో చేసి చూపిస్తూ ఉన్నప్పుడు ఆ కార్యాన్ని మరిచే వాటిగా మనం ఉండకూడదు. మరిస్తే దేవుడు కూడా మనల్ని మరవాల్సిన సందర్భం వస్తుందని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. అందుకని దేవుడిని మర్చిపోకూడదు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఎన్నో ఆశీర్వాదాలు చూస్తున్నాం, అసలు చూస్తామని అనుకోం. నిజం చెప్పాలంటే నేను సేవకురాలను అవుతానని ఎప్పుడు అనుకోలేదు, ఇలా వాక్యం చెప్తానని ఎప్పుడు అనుకోలేదు. ఎంతసేపు నేను చదువుకోవాలా, నేను జాబ్ తెచ్చుకోవాలా, నా లైఫ్ టర్న్ మంచి జాబ్తో నా లైఫ్ టర్న్ అయిపోవాలా, ఒక రేంజ్లో ఉండాలా, అందరినీ కూడా నేను ఆదరించాలనుకున్నాను. కానీ ఇలా ప్రార్థనల ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా ఇంతమందికి ఆదరణ నేను ఇస్తానని, అలాగే వారి ఆదరణ నేను పొందుకుంటానని ఎప్పుడు అనుకోలే. మరి దీన్ని నేను మర్చిపోవచ్చా? ఇది చాలా ప్రీషియస్ గిఫ్ట్ ఫర్ మీ, నా కోసం ఇది దేవుడిచ్చినటువంటి గిఫ్ట్. మరి నేను దీన్ని మర్చిపోయి నేను జనాలు పట్టుకున్నాను అనుకో,
జనాలు మేము చూసుకున్నాం అనుకో, అది నిజంగా విశ్వాసఘాతుకులు అంటారు వాళ్ళు. ఈ స్థాయి వచ్చిందే దేవుడి వలన, ఈ కృప వచ్చిందే దేవుడి వలన, నిజంగా ఈ సంతోషం వచ్చిందే దేవుడి వలన. ఇవన్నీ ఇచ్చిన దేవుని మనము మర్చిపోకూడదు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నారు. ఇది నేను సంపాదించింది అంటున్నారు. అది మళ్ళీ పైగా ఇది నా దేవుడే ఇవ్వాలి, నా వల్ల అయితే కాదు, నాకు నేను సంపాదించుకోలేను, నేను ఈ ఆశీర్వాదం తెచ్చుకోలేను అన్న జనం ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే బ్లెస్సింగ్ అనేది పొందుకుంటారో, ఇది నేను కష్టపడితే వచ్చింది, నేను శ్రమ పడితే వచ్చింది, ఇది నా వల్ల వచ్చింది, నేను తిరిగితే వచ్చింది, నేను కష్టపడితే, నేను ప్రోకలాడితే వచ్చింది, నా శ్రమ వల్ల వచ్చింది అని చెప్పుకునే స్థితికి వచ్చేస్తున్నారు. దేవుడిని మర్చిపోతున్నారు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నారు. మరిచిపోయే ఆశీర్వాదం మళ్ళీ ఏమో వచ్చింది పోతాదేమో అన్న భయం కూడా జనాలకు ఉండట్లేదు. కాబట్టి దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా మన స్థితి అలా ఉండకూడదు. దేవుడిని మర్చిపోకూడదు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనము మర్చిపోకూడదు. అందుకని ఏ కన్నులారా ఏ ఆశీర్వాదాన్ని అయితే మనం చూస్తున్నామో వాటిని బహు జాగ్రత్తగా హృదయములో కాపాడుకోవాలి. అమ్మో, నా దేవుడి ఆశీర్వాదం ఇచ్చాడు, ఏమో దీనివలన ఇంకా దేవుడు ఏమైనా ఇస్తారేమో, అమ్మో ఈ ఆశీర్వాదం, ఒకవేళ ఈ ఆశీర్వాదాన్ని మర్చిపోతే ఒకవేళ జీవితంలో మళ్ళీ ఈ ఆశీర్వాదాన్ని నేను చూడలేనేమో, ఇది నా దేవుడిచ్చింది, నా దేవుడిచ్చిన బహుమానం, కాబట్టి నా దేవుణ్ణే నేను పొగడాలి, నా దేవుడికే మహిమ కలగాలి అని దేవుణ్ణి మహిమపరచాలా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరిచేవారుగా మనము ఉండాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా 31:14. క్రొవ్వుతో కూడిన క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచేదను, నా జనులు నా ఉపకారమును తెలుసుకుని తృప్తి పొందదురు, ఇదే యెహోవాకు. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, నా జనులు నేను చేసినటువంటి ఉపకారములు తెలుసుకొని తృప్తి పొందాలి అన్న. దేవుడు చేసిన ఉపకారాలను కూడా మనం మర్చిపోకూడదు. 1, దేవుని మర్చిపోకూడదు. 2, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం కదా, ఆ చూచిన వాటిని మర్చిపోకూడదు. 3, ఆయన అపకారం చేయట్లేదంట, ఉపకారం చేస్తున్నాడు. ఉపకారం చేసినటువంటి ఆయన ఉపకారాలు తెలుసుకోవాలి, ఆయన ఉపకారాలు మరిచిపోకూడదు. నేను లైఫ్లో అంత లేని స్థితిలో ఉన్న నన్ను దేవుడి స్థితిలో పెట్టాడంటే కేవలం ఆయన నాకు ఉపకారం చేశాడు, నాకు మంచినే చేశాడు, దేవుడు చెడునైతే చేయలే అని. దేవుడు చేసినటువంటి మంచిని పదే మనము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. దేవుడి యొక్క మంచిని జ్ఞాపకం చేసుకునేవారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాం. అందుకని దయచేసి గమనించండి, దేవుడు చేసిన ఏ ఉపకారాలను కూడా మనం మర్చిపోకూడదు. అంతేకాదు, దేవుని రూపములో ఒక మనుష్యుడు చేసిన ఉపకారాలు కూడా మనం మర్చిపోకూడదు. చాలాసార్లు మనుషుల దగ్గర నుంచి సహాయం తీసుకొని ఆ సహాయాన్ని మర్చిపోయేవారు ఉన్నాం. సహాయం ఉన్నంత వరకు కూడా నిజంగా వాళ్ళని వెంబడిస్తున్నాం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టు, మనకు అందనంతసేపు వాళ్ళు కాళ్ళు పట్టుకుంటాం, మనకు అందేసిన తర్వాత వాళ్ళు జుట్టు పట్టుకుంటాం, నువ్వు నాకు ఇచ్చావా, నువ్వు చేసావా. ఈ మధ్యకాలంలో చాలామంది అప్పిచ్చేంత వరకు ఒకలా బిహేవ్ చేస్తున్నారు, అప్పిచ్చిన తర్వాత ఇంకోలా బిహేవ్ చేస్తారు. అప్పించేంత వరకు వాళ్ళ వెనకాల తిరుగుతారు, అప్పిచ్చిన తర్వాత వాళ్ళు మన వెనకాల తిరగాలి. ఇది చాలా రాంగ్, అది చాలా అంటే చాలా రాంగ్. ఒకరిని నేను నమ్మి అప్పిచ్చినప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు కరెక్ట్గా అప్పిచ్చేయాలండి, మన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేయాలి. అంతేగాని ఉండి మనకు కావాల్సిన వస్తువులన్నీ కొనేసుకొని వాళ్ళు అడిగితే రేపొద్దున ఇస్తాలే, ఎన్నిలు ఇస్తానులే 2 రోజుల తర్వాత ఇస్తాలే ఎక్కడ పోతాం, ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. వీళ్ళు చాలా విశ్వాసఘాతకులు. ఇలాంటి వారిని నమ్మకూడదు. ఇలాంటి వారికి దేవుడే శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. నువ్వు ఒక సహాయం కోసము, నువ్వు ఒక కష్టములో ఉండి సహాయం కోసం వచ్చినప్పుడు వాళ్ళు నీ వెనకతలు ఏమి చూడకుండా వెంటనే తిరిగి నీకు ఇచ్చినప్పుడు, మళ్ళీ వాళ్ళకి తిరిగి అంతే తొందరగా నీకు కుదిరినప్పుడు, నీకు ఇచ్చినప్పుడు, ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తున్నాయి కానీ మిగతా ఎన్ని కొనుక్కుంటున్నారు కానీ అప్పు మాత్రం తీర్చట్లే, వాళ్ళు కుక్కలు తిప్పుకున్నట్టు తిప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఉపకారం మరిస్తే దేవుడు నీకు ఉపకారం చేయడు. ఒకళ్ళ దగ్గర మనము అప్పు తీసుకున్నప్పుడు, మనకి ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అప్పు తీర్చి ఏమైనా మిగిలితే మన ఇంట్లోకి మనం ఏమైనా కొనుక్కోవాలి. వచ్చిన డబ్బులన్నీ మన ఇంట్లో కొనేసుకోవటం, అప్పు పక్కన పెట్టడం. వాళ్ళు వచ్చి అడిగితే రేపొద్దున ఇస్తారు, రేపురా, నిజంగా రేపొద్దున ఇస్తాడనే కదా మళ్ళీ వస్తాడు ఆశతోని, మళ్ళీ ఎల్లుండి ఇస్తారా, ఎల్లుండి కూడా ఇస్తావనే కదా ఆశతో వస్తాడు. నీకు ఇవ్వాలన్న బుద్ధి పుట్టలేనప్పుడు
ఇంకెందుకు వాళ్ళని రేపొద్దున ఎల్లుండి రా అని తెప్పించుకోవటం. ఇది నిజంగా చాలా తప్పుడు పని. ఇది చాలా తప్పుడు పని. దేవుడు ఇలాంటి వారిని క్షమించడు. నీకు ఉండి నువ్వు అనేకమైన వస్తువులు కొనుక్కొని వాళ్ళకి అప్పు తీర్చకపోతే దేవుడు ఊరుకోడు. నీకు ఉండి ముందర అప్పు తీర్చేసుకో. లేవనుకో, నిజంగానే లేవని చెప్పు. నిజంగానే నాకు లేవు, నాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇచ్చేస్తాను, వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయాలి. లేదు అంటే ఉపకారానికి నువ్వు అపకారం చేస్తున్నట్టే. నువ్వు అపకారం చేసావు అనుకో, మనం అపకారం చేసామనుకోండి, దేవుడి దగ్గర నుంచి ఉపకారం ఎలా కోరుకుంటాం? మనం అనేకులకు అపకారం చేసి దేవుడి దగ్గర నుంచి ఉపకారం కోరుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇట్స్ నాట్ రైట్ కదా, అది కరెక్ట్ కాదు కదా. అందుకనే దేవుడు చెప్తున్నారు, మనము ఒకరికి మేలు చేస్తే అది మర్చిపోవాలి, ఎవరైనా మేలు చేస్తే కూడా గుర్తుపెట్టుకోవాలి. మన బాధలో ఉన్నప్పుడు ఏదో ఒక్కరిని దేవుడు పంపిస్తాడు, నిజంగా వాళ్ళు చాలా మేలు చేస్తారు. మనకి ఎప్పుడైతే మన సంతోషం వచ్చి మనకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయో ఆ మేలు చేసే వాళ్ళని పక్కన పెడతాం, పనికిరాని వాళ్ళందరినీ కూడా మన దగ్గర హత్తుకుంటాం వాళ్ళందరినీ. వాళ్ళెవరు కూడా నీ కష్టాల్లో ఉన్నప్పుడు రాలే, వాళ్ళెవరు నీ బాధలో ఉన్నప్పుడు రాలే, వాళ్ళెప్పుడు నీ బాధలో ఉన్నప్పుడు గోళ్ళలో ఉన్నప్పుడు రాలే. కానీ వాళ్ళే మళ్ళీ మనకు ఉన్నప్పుడు చేర్చుకుంటాం, మన బాధలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళని చీప్గా చూస్తాం. ఇవి మనుషుల గుణ లక్షణాలు. మనం ఇలాంటి పనులు చేస్తూ దేవుడు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకుంటాడండి? ఎప్పుడు కూడా మనకి ఎవరైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని మర్చిపోకూడదు. చాలామంది చేయించుకున్నంత వరకు చేయించేసుకొని తర్వాత వదిలేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. తర్వాత వదిలేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు? కానీ మనం అనుకుంటాం ఎవరో చూడలేదు కదా అని. పైన ఉన్న దేవుడు మాత్రం చూస్తాడు. మన హృదయంలో దేవుడు చూస్తాడు. నీ కుడి ప్రక్కన ఉన్న దేవుడు చూస్తాడు, నీలో ఉన్న దేవుడు చూస్తాడు, నీ ప్రక్కన ఉన్న దేవుడు చూస్తాడు, మనలో ఉన్న దేవుడు చూస్తాడు. ఎందుకంటే మొత్తం ఈ ఆకాశం భూమి సర్వం అయింది. ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆయన మాత్రం చూస్తాడు. కాబట్టి ఏంటంటే దయచేసి గమనించి ఉపకారములు దేన్ని కూడా మరిచేవారుగా మనం ఉండకూడదు. మనం మరిస్తే దేవుడు మనల్ని మరవాల్సిన సందర్భం ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రోవెర్బ్స్ సామెతలు 3:1. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. దేవుడిచ్చినటువంటి ఉపదేశం, వాక్యాన్ని మర్చిపోకూడదని. చాలామందికి చెప్తూ ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. చాలామందికి చెప్పిన వాక్యం అసలు అర్థం కాదు. చాలామంది చెప్పిన వాక్యాన్ని వింటారు కానీ గుర్తుపెట్టుకోరు. ఇందులో గుర్తుపెట్టుకోకపోవడానికి ఏముందండి? దేవుడు ఏదైనా మంచి చెప్తారు, అరే ఇది చేయకరా బాబు, ఈ అబద్ధం ఆడకు, ఈ దొంగతనం చేయకు, ఈ చెత్త పనులు చేయకు అంటే ఏమడితే గుర్తులేదు అంటారు. గుర్తు లేకపోవడానికి మనము చేసే పనులనే చెయ్యొద్దని దేవుడు చెప్తున్నారు. మన గుణ లక్షణాలనే మార్చుకోమని దేవుడు చెప్తారు. మనకు సంబంధించినవి దేవుడు చెప్తా అన్నారు. చాలామంది దేవుడు వాక్యాన్ని గుర్తుపెట్టుకోరు. మిగతా టైంలో ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని ఎత్తుపెట్టి ప్రార్థన చేస్తారు. వీళ్ళకి ఎప్పుడు గుర్తురాదంటే తప్పు చేసినప్పుడు వాక్యం గుర్తురాదు. అరే ఒకళ్ళు నిందొచ్చొద్దన్నారు కదా, అరే ఒకళ్ళు హింస పెట్టొద్దన్నారు కదా, అరే ఒకళ్ళని బాధ పెట్టొద్దన్నారు కదా, అరే ఒకళ్ళు హింస పెట్టొద్దన్నారు కదా, అరే ఒకళ్ళు నొప్పించొద్దన్నారు కదా, అబద్ధాలు ఆడొద్దని దేవుడు చెప్పారు కదా, దొంగతనం చేయొద్దని దేవుడు చెప్పారు కదా, వ్యభిచారం చేయొద్దని దేవుడు చెప్పారు కదా. చర్చిలోకి వెళ్తాం, ఉంటాం, ప్రార్థన చేస్తాం, దేవా వాక్యం ఇలా చెప్పారు, మమ్మల్ని ఎలా ఉంచక ప్రభు అని అడుగుతాం, అన్నీ చేస్తాం. కానీ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మాత్రం ఆయన ఉపదేశాలు అన్నీ మర్చిపోతాం. ఆయన వాక్యం గుర్తురాదు. తప్పు చేసినప్పుడు అస్సలు గుర్తురాదు మనకి. అబద్ధం ఆడినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, నొప్పించినప్పుడు, తప్పుడు పనులు చేసినప్పుడు, తప్పుడు మార్గంలో నడిచినప్పుడు, ఈ సందర్భాలు ఏ సందర్భాల్లో కూడా ఆయన వాక్యం గుర్తురాదు. అలా గుర్తు రాకపోతే మనకు ఆశీర్వాదం కావాల్సిన సమయంలో కూడా దేవుడికి మనం గుర్తురాం. మర్చిపోవద్దు ఆయన వాక్యాన్ని. ఒక తప్పుడు పని చేస్తున్నప్పుడు నీకు గుర్తు రావాలి వాక్యం. ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు నీకు వాక్యం గుర్తు రావాలా? ఒక దొంగతనం చేస్తున్నప్పుడు నీకు వాక్యం గుర్తు రావాలా? ఒక తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము గుర్తు రావాలా? గుర్తు వస్తేనే దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి ఏంటంటే ఆయన ఉపదేశాలను దేన్ని మర్చిపోవద్దని. ఎక్కడన్నా తప్పు జరుగుతుందన్నప్పుడు వెంటనే ఆయన వాక్యం గుర్తొచ్చి వెనక్కి వెళ్ళిపోవాలి. ఏదైనా తప్పుడు వీడియోలు కానీ, తప్పుడు సినిమాలు కానీ, తప్పుడు మార్గాల్లో మనం వెళ్తున్నప్పుడు అమ్మో నేను తప్పుడు మార్గంలో ఉన్నానని వాక్యం గుర్తొచ్చి బయటకు వెళ్ళిపోవాలా. ఆ మార్గం నుంచి వెళ్ళిపోవాలి, బయటికి అవుట్ ఆఫ్ రావాలా, మార్గంలోంచి ఆలోచన నుంచి బయటకు రావాలా.
ఆ తలంపుల నుంచి బయటకు రావాలా, ఆ తప్పుడు పనుల నుంచి బయటికి వచ్చేవారుగా ఉంటేనే దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. హల్లెలూయా. తర్వాత చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 చూడమ్మా. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఉపకార ధర్మము చేయుట మర్చిపోకడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైన. సహాయం చేసే అలవాటు మనకు ఉండాలి. ఇందాక చెప్పాను కదా, మనము ఎవరికైనా సహాయం చేస్తే దాన్ని మర్చిపోవాలా, మనకి ఎవరైనా సహాయం చేస్తే మాత్రము దాన్ని గుర్తుపెట్టుకోవాలా అని చెప్పాను. ఉపకార ధర్మం చేయటం, అనేకులకు సహాయం చేసే అలవాటు మనకు ఉండాలి, మర్చిపోకూడదు. శాలరీ వస్తుంది, దశంభాగం ఇచ్చేస్తాం, దేవుడికి ఇచ్చే తెచ్చుకుంటాం, మన ఖర్చులు పెట్టుకుంటాం, మన ఖర్చులు అన్నీ కొనుక్కుంటాం, మనకు కావాల్సినవి అన్నీ కొనుక్కుంటాం, కావాల్సినవి అన్నీ తింటాం, అన్నీ చేస్తాం. రోడ్డు మీద ఎవరైనా వెళ్తూ ఉన్నప్పుడు చిల్లర లేదంట, మీరు బోల్డ్ అంత సబ్బు సంపాదించేస్తున్నారు మా వంకలు పెట్టారు. వాళ్ళు ఎంత సంపాదిస్తే మనకి ఎందుకండి? మనకు వీలుంటే సహాయం చేయాలి. ఒకరు మనం ఆకలితో ఉన్నప్పుడు మనకి ఎంతోమంది సహాయం చేయండి అని అడిగినప్పుడు మనకు అందరూ సహాయం చేస్తారు. అదే ఆకలితో ఎదుటివారు ఉన్నప్పుడు మనము కూడా సహాయం చేయాలి కదా, మర్చిపోకూడదు కదా, మర్చిపోకూడదు. మనము కూడా సహాయం చేసే స్థితిలో ఉండాలి. ఎప్పుడు కూడా ఉపకార ధర్మం చేయటం, ఎదుటి వారికి సహాయం చేయటం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టించటం, డబ్బులు లేని వారికి, బట్టలు లేని వారికి, చిరుగుపోని బట్టలు వేసుకున్న వారికి ఏదో ఒక డ్రెస్ మనకున్నంతలో ఒక డ్రెస్ కొనివ్వటం, ఇవన్నీ ఉపకార ధర్మం చేయటం. ఒక మాట సహాయం అందించి 2 కుటుంబాలు నిలబెట్టడం, ఒక మాట సహాయం అందించి ఒక జాబ్ ఇవ్వటం, ఒక మాట సహాయం అందించి వాళ్ళకి ధైర్యం చెప్పటం, ఒక మాట సహాయం అందించి వాళ్ళ చదువుకి మంచిగా వెళ్ళటానికి ముందుకు వెళ్ళటం, ఇవన్నీ ఉపకార ధర్మాలు అవుతాయి. ఇవన్నీ చేసేటట్లుగా మనం ఉండాలి. చేసిన దాన్ని మళ్ళీ చెప్పుకోకూడదు. చాలామంది నేను వాళ్ళకి పంచిపెట్టాను, నేను ఇలా పంచిపెట్టాను, నేను వాళ్ళకి చెప్పాను, ఇవన్నీ చెప్పకూడదు. ఇంకా నువ్వు చేసావు, దేవుడి కృపను బట్టి నువ్వు చేసావు, చాలు. మళ్ళీ దాన్ని చెప్పుకునేటట్లుగా మనం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి చూద్దాం, కీర్తనలు 44వ సంకీర్తన 20 చూద్దాం. మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల, అన్యదేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపగా మానున్నారు. దేవుని నామాన్ని మర్చిపోయేవారుగా మనం అనుకుంటాం. చూడండి, మన అందరి పేరు గుర్తుపెట్టుకుంటాం. నాకు వీళ్ళు సాయం చేస్తారు, వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, ఇవన్నీ ఇవ్వటానికి నా దేవుడే అని మాత్రం మర్చిపోతాం. ప్రతి క్షణము ఆయన నామాన్ని స్మరించేవారుగా ఉండాలి. చూడండి, యెషయా ప్రవచన గ్రంథము 48 చూడండి. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారులారా, యోధా జనముల నుండి బయలుదేరి వచ్చిన వారి యెహోవా నామం తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరింపని వారులారా అనుసరించేవారు ఉండాలి. హల్లెలూయా. దేవుని నామాన్ని మరిచేవారుగా మనం ఉండకూడదు. దేవుని నామాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యేసయ్యా నువ్వు ఉన్నావు, అందుకే నేను ఇలా ఉన్నాను. యేసయ్యా నువ్వు నన్ను కాపాడు కాబట్టి నా బ్రతికేలా ఉంది, నువ్వు పుట్టించావు కాబట్టి నేను ఇలా, అలా పదే 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 ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి. కానీ ఆయన నామం మనకు గుర్తొచ్చేది ఆదివారం, శుక్రవారం తప్ప ఇంకే. అదే మన చర్చ్ ఎప్పుడైతే అప్పుడు, మనదైతే సోమవారం అనుకోండి, సోమవారం అయితే సోమవారం, ఇట్లా ఆ డేస్ తప్ప రిమైనింగ్ డేస్లో బైబిల్ ఎక్కడ ఉంటుందో కూడా మనకు గుర్తుండదు. ఇలాంటి వాళ్ళందరూ విశ్వాసఘాతకులు కదా. కాబట్టి దయచేసి గమనించండి, ఇక్కడ దేవుడు చెప్తున్నారు, దేవుని నామాన్ని పదే 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 స్మరించేటట్లుగా ఉండాలి. ఆయన నామాన్ని నిత్యము కూడా స్మరించుకునేవారుగా ఉండాలి. లేదు అంటే మనకి కష్టం వచ్చినప్పుడు దేవుడు మరువక తప్పదు, మరిచిపోవాల్సిన సందర్భం కూడా వస్తుంది. కీర్తనలు 75వ సంకీర్తన 7వ చరణం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. అయితే ఆయనే తీర్పు తీర్చువాడు. 7వ విషయం ఏంటంటే దేవుడు తీర్పు తీరుస్తాడన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదని. అమ్మో ఏ పని చేసినా సరే, అమ్మో నాకు తీర్పు ఉంటుంది, ఏ మాట మాట్లాడినా సరే ఆ మాటను బట్టి నాకు తీర్పు ఉంటుంది, ఆ పనిని బట్టి నాకు తీర్పు ఉంటుంది అని పదే పదే దేవుని తీర్పును జ్ఞాపకంలో పెట్టుకుని మనం మాట్లాడాలా, మన పనులు చేయాలి. అవసరం తీరిపోయింది కదా, ఇంకే మనిషి అవసరం లేదు కదా, నా ఇష్టానుసారంగా నేను ఉండొచ్చు, నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ సమాధానం ఎలాగున్నా దేవుడి దగ్గర మాత్రం సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి.
ఎక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోవడానికి ఉండదు. కాబట్టి దేవుడే మనకి తీర్పు తీరుస్తాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏ పని చేసినా ఈ పని రైటా రాంగా, ఈ పని నేను తప్పుడు పని చేస్తే నాకు తీర్పు తప్పదు, ఈ మాట నేను రాంగ్గా మాట్లాడితే నాకు తీర్పు తప్పదు అని పదే పదే జ్ఞాపకం చేసుకుని దేవుని తీర్పును కూడా మనము మరవకూడదు. మరిస్తే దేవుడు మనల్ని మరవాల్సిన సందర్భం వస్తుంది. మొట్టమొదటిగా మన కష్టాల నుంచి బాధల నుంచి తప్పించినటువంటి దేవుడిని మర్చిపోకూడదు. కష్టాలు బాధలు తప్పించి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోకూడదు. మూడోది ఆయన చేసిన ఉపకారం వీటిని మర్చిపోకూడదు. ఉపకార ధర్మం చేయడం మర్చిపోకూడదు. ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన నామాన్ని, ఆయన పేరుని మనం మర్చిపోకూడదు. ఇంకొకటి, మనం చేసే పనుల నిమిత్తమే తీర్పు ఉంటుందన్న విషయం కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని నడుచుకుంటా వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా జీవించి మన ఇష్టానుసారంగా చీకట్లో ఉంటూ ఇష్టానుసారంగా చీకటి పనులు చేస్తూ ఇష్టానుసారంగా చీకటి బ్రతుకుతో మాత్రం ఖచ్చితంగా తీర్పులో మనం ఉంటాం. కాబట్టి చీకట్లో నడుస్తున్నావా, వెలుగులో నడుస్తున్నావా, మంచి మాట్లాడుతున్నావా, చెడు మాట్లాడుతున్నావా, మంచి మార్గంలో నడుస్తున్నావా, చెడు మార్గంలో నడుస్తున్నావా, ఎలా ఉంటున్నాము అని ఇప్పుడు ఏది చేసినా తీర్పు తప్పదు అని తెలుసుకుని గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్తే మన జీవితం నిజంగా గొప్పగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మరవకుండా ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించను కాక. కృపచ్చ సంపూర్ణ కృపగల గొప్ప దేవుడు, అద్భుతాలు చేయవాడివి. ఇంత మంచి వాక్యం మాకు అందించినందుకు వందనాలు. అవును ప్రభు, మేము వేటిని మరవకూడదు, మరి ముఖ్యంగా తీర్పు ఉందన్న విషయం మరవకూడదు. మేము ఏ పని చేసినా, మేమేం మాట్లాడినా, మేము ఏ మార్గంలో నడుస్తున్నా మాకు తీర్పు ఉందని జ్ఞాపకం ఉంచుకొని మా మార్గాలు మంచిగా ఉండాలి, మా మాటలు మంచిగా ఉండాలి, మా క్రియలు మంచిగా ఉండాలి, మా మార్గాలు వెలుగుతో నింపబడి ఉండేటట్లుగా మమ్మల్ని నిలబెట్టుకుని వాడుకుంటున్నందుకు కేసం రాదు నీకే స్తోత్రం చెల్లించుకున్నాం. ఈ వీడియో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధులు, లో బీపీ, ఐబీపీ, షుగర్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, ఇదిగో గుండె జబ్బులను, ఊపిరితిత్తు వ్యాధులను, లివర్ ప్రాబ్లం అన్నింటిని కూడా తొలగించండి. ఎవరికైతే వివాహాలు జరగట్లేదు వివాహాలు జరిగించండి. గృహాలు లేని వారు గృహాలు దర్శిస్తున్నారు. మీరే నా తండ్రి గృహాలు ఇస్తున్నందుకు వందనాలు. జాబ్స్ లేని మరి జాబ్స్ ఇస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు దర్శించండి. 10th క్లాస్ ఫెయిల్ అయిన బిడ్డలు అందరూ కూడా రిజల్ట్ వస్తున్నారు. అందరూ పాస్ అయ్యేలాగా జేసీ ఎంజం చచ్చిన మనకు కావాల్సిన సమృద్ధిని నీవి కుప్పులు విప్పి సహాయం అందిస్తున్నాను కదా, నీకే స్తోత్రం చెల్లించు. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప కార్యములు మీరు జరిగిస్తున్నందుకు కదా నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్మదేవుడు జవాబిచ్చి నడిపిస్తున్నందుకు అందరూ స్తోత్రం చెల్లించు. ఏస్తున్నామంలో మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. God bless you. I'll see you in the next time. Praise the Lord.